మీ వయసెంత? 29 సంవత్సరాలు. మా అమ్మ చెప్తుంది జాబ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి అని. ప్రతిరోజు అమ్మకు రిపోర్ట్ ఇవ్వాల్సి 29 ఏళ్ల వయసులో ఇంకా అమ్మ ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? 29 ఏళ్ల వయసుకి నేను అద్వైత లైఫ్ ఎడ్యుకేషన్ స్థాపించాను. ఎంతో ముందుకు వెళ్ళాను. నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకున్నాను. నేను మీ బయోగ్రఫీ కూడా మరి చదివాను. ఇంకా అమ్మా నాన్న అని ఎందుకు అంటున్నారు? మీరు చదువుకున్నారు, మీ అంతట మీరు డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకొన్ని ఏళ్లు ఆగితే చచ్చిపోతారు. అప్పుడు కూడా అమ్మా నాన్న పర్మిషన్ తీసుకుంటారా? 40 రాగానే మనిషికి రోగాలు రావడం మొదలవుతాయి. కొందరు 40 ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. కొన్ని రోజులకు యముడు వచ్చి నిలబడతాడు తీసుకువెళ్లిపోవడానికి. అప్పుడు కూడా అమ్మని పర్మిషన్ అడుగుతానని చెప్తారా? అంత అసహాయత ఏముంది? ఎందుకు? అమ్మకు రిపోర్ట్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే పోలీస్ కేసు అవుతుందా? జైలుకు పంపిస్తారా? ఏమైపోతుందని కొందరు తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. మరి ఈ విధంగా పిల్లల్ని డామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది క్రూరత్వం. 29-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు నేను మా అమ్మా నాన్నల్ని అడగాలి, చెప్పాలి అనడం ఏంటి?